ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వోతిభిక్షీరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వగ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అర్చన, అక్కడ శివ పూజ జరుగుతుంది. ఇక్కడ నువ్వు రూపం మారడానికి కావలసిన ముహూర్తం ఆసన్నమైంది. మన కార్యక్రమం మనం మొదలు పెడదాం. కూర్చోమ్మా, కూర్చో. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, శ్రీకర్ని చంపడానికి అవకాశమే కుదరట్లేదు. ఈ లోపు నేను ఎవరికైనా దొరికిపోయేలా ఉన్నాను. ఏమైంది? ఎందుకే కన్నీరు? తిరిగి నా అసలు రూపంలోకి నేను మారిపోతుండడం ఓవైపు సంతోషంగానే ఉన్నా, ఆ తర్వాత అందరికీ దూరం అయిపోతానని బాధగా ఉంది. ముఖ్యంగా అమ్మా నాన్నలకు. విధిరా అతన్ని మార్చలేం కదమ్మా. ఇంకా ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? నా కర్తవ్యం నేను నిర్వర్తించక తప్పదు. ఇప్పటి వరకు సాలిడ్గా ఒక్క బేరం కూడా కుదరడం లేదు. అందరూ ఒకే దగ్గర గుంపుగా ఉండి చచ్చారు. దొరికానంటే గుంపులో గల్లంతైపోతాను. అందరూ శ్రద్ధగా వినండమ్మా. స్వామివారి పూజ సంపూర్ణమైంది. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయి, మృత్యుగండాలు తొలగిపోతాయి. ఇక మహిళలందరూ కోనేటిలో దీపాలను సమర్పించటానికి బయలుదేరండమ్మా. గొంతు గురేసినట్టు, ఒంటికి చాప చుట్టినట్టుంది నా పరిస్థితి. చాలా ఇబ్బందిగా ఉంది నిహారిక. దీపాలు వదిలిన తర్వాత మెల్లిగా జారుకుందో గాని నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను. రా. కార్తీక మాసంకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో నిష్టగా పూజలు చేసుకుని
పౌర్ణమి నాడు ఇలా గంగలో దీపాలు వదిలితే మనసులో అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏదైనా సాధించాలి అనుకునే వారికి ఈ పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. శివుడు త్రిపురాసుర సంహారం జరిపిన రోజని పురాణాల్లో చెప్తారు. అరుణాచలంలో దీపాన్ని వెలిగించేది కూడా ఈ పర్వదినం నాడే. కోరుకున్న వాడితో వివాహం, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం అన్నీ లభ్యమవుతాయి. నీ మనసులో ఏదైనా కోరికుంటే కోరుకుని దీపం వదులు తల్లి. అలాగే ఆంటీ. నాకు ఐశ్వర్యం అవసరం లేదు, కావలసినంత ఉంది. నాకు కావాల్సింది శ్రీకర్ని భర్తగా పొందడం. నా కోరికను నెరవేర్చు స్వామి. మాయ మనసులో ఏదైతే కోరుకుందో నా కోరిక కూడా అదే. ఆ విధంగా జరిగి తీరాలి. నిహారిక మాయ మేడంతో స్నేహం పెంచుకుంటుందంటే ఏదో కుట్ర పన్నుతుందని అర్థం. దాని కుట్రలు ఫలించకూడదు. అపార్థాలు తొలగించుకుని నా బావ నా దగ్గరికి చేరుకోవాలి. అలాగే పుట్టినరోజు నాటికల్లా నా అక్షయ నా కళ్ళ ముందుకి రావాలి. మరి కాసేపట్లో నీ రూపం మారిపోతుంది. చాలా మంది మెడల్లో గిల్ట్ నగలే కనిపించాయి. మా చిట్టిగాడు చెప్పినట్టు అందరూ ముదిరిపోయారు. ఈవిడి మెడలో తాళి మాత్రం దగదగలాడుతుంది. కుంకుమార